అసలు ఏంటి క్రేజు? ఎందుకు ఇంత ఫేమస్ దాండియా అంటే? 1950, 60 ఆ దశకంలో గుజరాత్లో మాత్రమే చేసేవారు దాండియా. తర్వాత నెమ్మదిగా 80, 90కి ముంబై వరకు వచ్చింది. ఆ తర్వాత 2000 దశకాలకి ఆల్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లోకి వచ్చేసింది. సో ఎక్కడ చూసినా కార్పొరేట్ ఈవెంట్లు, అన్ని దాండియా ఈవెంట్లు, చాలా మంచి మంచి గెట్ టుగెదర్లు, చాలా అద్భుతమైన లైట్లతో, మంచి మంచి స్పాన్సర్స్తో, ఆల్మోస్ట్ 5-6 అవర్స్ చాలా కోలాహలంగా ఒక క్రికెట్ మ్యాచ్ జరిగిన తీరులోనే దాండియా ఈవెంట్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏంటి ఎందుకు ఇంత ఫేమస్ అని చూస్తే కొన్ని కీ ఎలిమెంట్స్ ఉంటాయండి ఏ డాన్స్ ఫామ్కైనాను. ఆ కీ ఎలిమెంట్స్ అన్నీ జనాల్ని ఎంత మటుకు టుగెదర్గా తీసుకురాలో, ఎంత కలపగలో ఒక కమ్యూనిటీని అనేదే ఆ డాన్స్ ఫామ్ యొక్క ప్రత్యేకతని మనందరికీ తెలియజేస్తుంది. ఆ ప్రత్యేకతలు ఒక మచ్చుకి 2-3 చెప్పమంటారా మీకు? ఏ డాన్స్కైనా ఫస్ట్ ఏం కావాలండి? మనందరికీ తెలుసు, సంగీతం కదా. సంగీతం అనేది దాండియాలో చాలా సింపుల్. 3 ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి: ఢోలు, నగాడా, ఫ్లూట్. జనాలు ఎవ్వరూ ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా లిరిక్ చాలా క్లీన్గా వినిపిస్తుంది, మ్యూజిక్లో ఉన్న బీట్ చాలా క్లీన్గా వినిపిస్తుంది, హాయిగా డాన్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డ్రెస్ విషయానికి వస్తే, ఇప్పుడంటే లైట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఇదివరకు లైట్ లెక్కలు చెప్పండి. ఆ దీపాల వెలుగులోనే మెరవడానికో ఏమో నాకు తెలియదు, కానీ చిన్న చిన్న అద్దాలున్న ఈ బట్టలు కొట్టిన ఉంటాయి కదా. సో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, ఎవరైనా సరే, ముసలివాళ్ళైనా, ఎవరైనా సరే ఆ చిన్న చిన్న అద్దాలు ఉన్న డ్రెస్సులన్నీ వేసుకుని వస్తూ ఉంటే ఆ లైట్లో ఆ రిఫ్లెక్షన్కి ఉన్న గ్లో కాస్త 10 పెరుగుతూ ఉంటుంది. సో ఉన్న యాంబియన్స్ని 10 చేయడానికి అక్కడ డ్రెస్సే చాలా కోఆపరేట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ స్టెప్స్ కూడా చూడండి, చాలా సింపుల్గా ఉంటాయి. ఏదో ఫ్లోర్ మూమెంట్స్ ఇరగబడి అటు తిరిగి ఇటు తిరిగి కింద పడి మీద పడి అలా ఏరోబిక్స్ లాగా ఏదో మూమెంట్స్ చేయడం కాకుండా చాలా సింపుల్గా ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు, ముందుకి వెనక్కి, చేతులు, కాళ్ళు, సింపుల్ స్టెప్స్ అన్నీ. ఎవరికైనా డాన్స్ అంటే ఎందుకు చేయరో తెలుసా? చాలా మందికి చేయాలని ఉంటుంది, కానీ ఎందుకు ఎవరు చేయరో తెలుసా? భయం. మనం ఎలా డాన్స్ చేస్తామో, మనం చూసి జనాలు ఏమనుకుంటారో అని. కానీ ఇందులో అలా ఉండదు. చాలా సింపుల్ స్టెప్స్ కాబట్టి చిన్నవాళ్ళైనా, పెద్దోళ్ళైనా, ఆఖరికి ముసలి వాళ్ళు కూడా హాయిగా వచ్చి ఒక సర్కిల్ ఫామ్ చేసి వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ అక్కడ పెడతారండి. పర్సులు, వాలెట్లు, అతి ముఖ్యంగా ఫోన్లు అన్నీ అక్కడ పెట్టి ఎటువంటి మన పర్సు ఎవడు కొట్టేస్తాడో అటువంటి భయాలు ఏమీ లేకుండా హాయిగా ఒక సర్కిల్ ఫామ్ చేసి శుభ్రంగా దాంట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో అందుకనే ఇది ఒక అతిపెద్ద కమ్యూనిటీ ఈవెంట్గా మారింది. అండ్ మనం ఎంతైనా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మా సొంతూళ్ళలో కాకినాడలో కూడా దాండియా ఈవెంట్ జరుగుతుందంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. నిన్న చూసినప్పుడు అర్థమైంది. సినిమాల్లో ఫస్ట్ యాక్ట్, సెకండ్ హాఫ్, థర్డ్ యాక్ట్ ఎలా ఉంటాయో దాండియాలోను, గర్భాలను కూడా అలా ఉంటాయి అనుకుంటా. క్లైమాక్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 400-500 మంది హాల్లో అలా నిలబడి డాన్స్ చేస్తుంటే అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనవడమే జరిగింది. సో ఇదొక పాన్ ఇండియన్ సెలబ్రేషన్ అని నాకు అనిపిస్తుంది. భాషకి, మతానికి, ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేకుండా జనాలందరినీ కలిపే ఒక అత్యద్భుతమైన మెగా ఈవెంట్ ఇది.